టీటీడీ చైర్మన్ గా ఈ 4 సంవత్సరాలు ఒక్కసారి కూడా మన బీసీ నాయకులకు ఇవ్వకుండా ఓన్లీ రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించుకున్నారు తప్ప ఎక్కడ కూడా బీసీకి సానుకూలంగా స్పందించకుండా ఈ ప్రభుత్వం ఉందని తెలియపరచుకున్నాను. అలాగే మన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఒక్కసారి ప్రసాద్ రెడ్డి చేసిన తర్వాత రెండోసారి అయినా బీసీగానే కేటాయిస్తారని చూస్తే మరలా రెండోసారి కూడా అదే సామాజిక వర్గానికి కేటాయించిన ఈ జగన్మోహన్ రెడ్డికి రెండోసారి అవకాశం ఇవ్వకుండా చిత్తుగా మన బీసీ అందరూ కలిసికట్టుగా పనిచేసి మన చంద్రబాబు నాయుడు గారిని మనం గెలిపించుకుంటే, అలాగే మన అభిమాని నాయకుడు మన పల్లా శ్రీనివాస్ గారిని ముఖ్యమంత్రిగా చూస్తామని మీరందరూ బంపర్ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు.